తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం కౌశిక్ రెడ్డి మనకు తెలిసిందే. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ NSUI కూడా పిలుపునిచ్చింది. అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధమయ్యారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ NSUI కార్యకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్ఎస్ నాయకులు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్టు రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై CBI ఈడీలతో విచారణ జరిపించాలని కూడా కేంద్రాన్ని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయొచ్చనే అనుమానంతో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు అక్కడ భారీగానే మోహరించినట్లుగా మనకి తెలుస్తోంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారు. దీనికి ఎవిడెన్స్గా ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్ ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, వాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన CI ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు? మొత్తంగా అది పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి నా వైఫ్ ఫోన్ ని కూడా హ్యాక్ చేశారని కూడా ఆయన ఒక రకంగా ఆగ్రహానికి గురవుతున్నారు. దీన్ని అయితే విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ NSUI కార్యకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికైతే భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేయిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా ఆయన శుక్రవారం ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై CBI ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయొచ్చనే అనుమానంతో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటున్నారు. ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని బ్లాక్మెయిల్ చేయిస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై CBI ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్తో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వేళ సీఎం రేవంత్ రెడ్డి మై హోం పూజకు ఎందుకు వెళ్లారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి కావాలనే బురద జల్లుతున్నారని కూడా మండిపడ్డారు. 118 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, ఎమ్మెల్సీల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారి ఫోన్లను కూడా రేవంత్ ట్యాప్ చేయించారని కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. ఆయనకు దొంగతనం చేయడం వచ్చు, దొరికిపోవడం వచ్చని ఎద్దేవా చేశారు. రేవంత్ ఒక మానసిక రోగి అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ నే ట్యాప్ చేయిస్తున్నారని కూడా ఆరోపించారు. ఫార్ములా కార్ రేస్ లో ఏ తప్పు జరగలేదని స్వయంగా కేబినెట్ మంత్రులే స్వయంగా చెప్తున్నారని తెలిపారు. రేవంత్ ఇకనైనా తన వంకర బుదిరి మార్చుకోవాలని కూడా హితో పలికారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా ఉద్రిక్తత నెలకొన్నట్లుగా మనకి తెలుస్తోంది. కాంగ్రెస్ అలాగే ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేయిస్తున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై సిబిఐ ఈడీలతో విచారణ జరిపించారని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయొచ్చనే అనుమానంతో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు భారీగానే మోహరించారు.